ఆనంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఈ వాక్కును బాబాగారు తన సందేశంగా తన బిడ్డలకు అందించబోతూ ఉన్నారండి. మరి ఈ సందేశంలో బాబాగారు ఏమంటున్నారో తెలుసా? తల్లి, నువ్వు నా ప్రియమైన బిడ్డవు. నీ ఆశలు నేను కాక ఇంకెవరు తీరుస్తారు చెప్పు? వెంటనే ఇది విను అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు. బిడ్డ, నువ్వు నాకు ఎంతో ప్రియమైన బిడ్డవి తల్లి. మరి నీ ఆశలు నీ కోరికలు నేను కాక ఇంకెవరు నెరవేరుస్తారు? నువ్వు నన్ను ఒక తండ్రిలా పూజిస్తూ ఉన్నావు కదా, ఒక గురువుగా ఆరాధిస్తూ ఉన్నావు కదా, ఒక స్నేహితునిగా నీ కష్టసుఖాలన్నీ నాతో పంచుకుంటూ ఉన్నావు కదా. మరి అవన్నీ నేను కాక ఇంకెవరో తీరుస్తారమ్మా? నిన్ను ఓదార్చేది నేనే, నీ కోరికలు నెరవేర్చేది నేనే, నీకు ఒక మంచి భవిష్యత్తును అందించేది నేనే తల్లి. తప్పకుండా ఈ సందేశాన్ని పూర్తిగా విను, నీకే అర్థమవుతుందని బాబాగారు అంటూ ఉన్నారు. నిజమే కదండి. మనకి ఏదైనా చిన్న కష్టం వచ్చినా సరే వెంటనే బాబాగారికి చెప్పేసుకుంటాం. బాబా, నాకు ఈ చిన్న కష్టం వచ్చిందని, మీరే నాకు దిక్కు, మీరు ఎలాగైనా సరే నన్ను ఈ సమస్య నుంచి బయటపడేయాలి తండ్రి అని చాలా చాలా సొంత మనిషికి ఎలా అయితే చెప్తామో అలా చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకంటే బాబాగారు ప్రతి ఒక్కరికి సొంత మనిషి, ప్రతి ఒక్కరూ ఆ తండ్రి బిడ్డలే. మరి తల్లిదండ్రులకు తన పిల్లలు చెప్పేటువంటి మాటలు ఆ విధంగానే ఉంటాయి. రిక్వెస్టింగ్గా ఉండవండి. అబ్బా, కొంచెం నాకు ఇది చేసి పెట్టరా, నాకు ఇది తీసుకొచ్చి పెట్టరా అని ఎప్పుడు కూడా ఏ బాబా బిడ్డ కూడా బతిమలాడరు. బాబా, నాకు ఇది కావాలి, మీరు ఇస్తారా లేదా అనేటువంటి ఆ సొంత ఆ ప్రేమ, అనురాగం, ఆ భక్తి శ్రద్ధలు అలా ఉంటాయండి. ప్రతి ఒక్క బాబా బిడ్డ కూడా ఆ తండ్రిని ఒక తండ్రి స్థానంలోనూ, స్నేహితునిగాను, లేదంటే మన మన గోడు వినేటువంటి ఆ భగవంతునిగాను చూసుకుంటూ ఉంటాం. కాబట్టి మనం చాలా ధైర్యంగా బాబా గారిని అడగగలుగుతాం ఏదైనా సరే. నేను ఈ పని తలపెట్టబోతున్నాను తండ్రి, మరి మీరేమంటారు? చేయమంటారా వద్దంటారా అని బాబాగారి పర్మిషన్ తీసుకుంటాం. ముందు బాబాగారి అనుమతి కోరుతాం. ఆ తండ్రి ఓకే అంటేనే చాలామంది బాబా బిడ్డలకి అలవాటు ఉంటుందండి. బాబాగారి అనుమతి కోరి, అనుమతి దొరికిన తర్వాత మాత్రమే ఆ పనిని మొదలు పెడతారు. తప్పకుండా అందులో విజయం సాధిస్తారు. చాలామందికి ఇలాంటి అలవాటు ఉంటుంది. అయితే ఈరోజు బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం కూడా తన బిడ్డల గురించే. తన బిడ్డలు ఏ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు, ఏ విధంగా తనని ఆ కోరికలు తీర్చమని అడుగుతూ ఉన్నారు, అవన్నీ కూడా బాబాగారు మనకి ఈరోజు పూసగుచ్చినట్టు చెప్పబోతూ ఉన్నారు. బాబాగారు ఏ విధంగా వారి కోరికలను నెరవేర్చబోతున్నారో కూడా మనం ఈ సందేశంలో తెలుసుకోబోతూ ఉన్నాం.